నా పేరు కోరాడు వెంకటరమణ. వర్క్షాప్లో జాయిన్ అయిన 73లో జాయిన్ అయిన తర్వాత తమ్మయ్య గురువు గారి దగ్గర నమ్మకంగా అసిస్టెంట్గా పనిచేస్తుండేవాడిని. ఏదో ఖరీదులకి దానికి వెళ్తుండేవాడిను. కొన్నాళ్ళు ఆగిన తర్వాత 76లో నవరాత్రులు ప్రారంభించాం. చాలా కాలం చేసాం. నవరాత్రుల్లో ఆ రోజుల్లో సుమారు ₹1,00,000 ఖర్చు అయ్యేది. మోటార్ ఫీల్డ్ వాళ్ళు, ఓనర్స్, బస్సు ఓనర్స్ అందరి సహకారంతో ₹1,00,000 పై చిలుక అయ్యేది. ఒక రోజు నా పేరు వెంకటరావు మార్చారు. ఆయనే వెంకటరమణని మార్చి, వెంకట్రావు ప్రతి సంవత్సరం లక్షల కొద్ది ఖర్చు పెడుతున్నాము, మనకి ఇప్పుడు ఇలాగ ఉంటుందని గ్యారెంటీ ఏంటో చిన్న కోవిలు కడితే బాగున్నాం అని ప్రపోజ్ చేశారు. సరే అలాగని బాబు అన్నాను. మాకు బస్సు ఉండేది కందిశాఖ గడ్డకంచరం బస్సు. నైట్ టికెట్లు లెక్క పెట్టి కండక్టర్ విడిచిపెట్టాను. చక్కర్ని కండక్టర్ అందరినీ కొట్టవాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేసేవాడిని. వెయిట్ చేస్తే వేరే గారు అని ఉన్నారు భక్తులు, మంచి వక్త. ఆయనతో మాట్లాడుకుని కాలక్షేపం. ఆయన కూడా అంతవరకు ఉండేవారు, 10:30 వరకు ఉన్నాయి బస్సులు వెళ్ళినంత వరకు. పొట్ట వీర గారు మాట్లాడుతున్న అన్నాను ఆ రోజు, బాబు ఇలాగా గురువు గారు అంటున్నారు ప్రతి సంవత్సరం నవరాత్రులు ఇంత భారీగా చేస్తున్నాము, మనకి ప్రతి సంవత్సరం ఇలా వెళ్తుందని గ్యారెంటీ ఏంటి ఉంది, చిన్న ఆలయం కడితే బాగున్నాం అని అంటున్నారు అని అన్నారు. అయితే మా గురువు గారు ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడి నేను ఏ విషయం నీకు చెప్తాను రేపు అని అన్నారు. అని ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది. ఇక్కడ బంక్ తాలూకా అకౌంట్స్ మంచి అది చూసుకుని బస్సులో 11 అయితే అప్పటికి ఆ గురువు గారు ఎరా వచ్చావా అని అన్నారు. నా గురువు గారు వచ్చాను, మీ విద్యలో మీరు ఎంతటి గొప్పవాళ్ళో తమ్మయ్య గురువు గారు అని ఉన్నారు, నిరాశరాశులు కానీ మహామేధావి గొప్పవాడు, ప్రతి ఒక్కడు చిన్న పెద్ద అందరూ గురువు అని అంటారు. ఆయనేమో ఇలా నవరాత్రులు చేస్తున్నారు ఇప్పుడు చాలా కాలం నుంచి, ఆలయం కడదామని ప్రపోజ్ చేశారట. ఏంటి అని అంటారు. తమ్మయ్య అంతటి వాడా అనేసి ఊరుకున్నారట. ఊరుకుని అలా నిద్రలో జారిపోయి వేకుని 3 అయింది. అది లేపారు వేరే గారిని, ఆ కుటుంబ సభ్యుల వాళ్ళ అమ్మగారిని అందరినీ లేపేశారు. తమ్మయ్య అన్నాడు సామాన్యుడు కాదు, ఒక శక్తి. పూర్వకాలంలో నవదుర్గ భక్తుడు. పూర్వం ఇక్కడ నవదుర్గలు వెలిసివి 9 దుర్గలు, అలాగే రాను రోడ్డు భూస్థాపితం అయిపోయినాయి. ఇప్పుడు నవదుర్గ ఆలయం కట్టాలి, పదండి వెళ్తుంగానేనని. అక్కడ మేదర వీధి ఉంది, ఆ మేదరం లేపి వెదురు పొలలు తాడు ఇవన్నీ పట్టుకొని 5 అయింది వచ్చారు వాళ్ళ కుటుంబంతో అందరూ, తాతయ్య గారితో, వ్యాసానంద భారతి. నేను అప్పుడే ఆ రోజు రాత్రి 12 వరకు పనిచేసి 12 గంటలకు వెళ్ళాను. 4:30, 5 అయింది. మా వాచ్మెన్ వచ్చాడు. బాబు వీర గారు, విశాల్ గారు అందరూ వచ్చారు, మిమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారు. విశాల్ గారు అనేసరికి కొద్దిగా ఒక విధమైన ఇది వచ్చింది. అయితే ఇమీడియట్లీ లేచిపోయి, మగం కూడా కడుక్కోలేదు, అలా లేచిపోయి వచ్చాను. వ్యాసానంద భారతి అందరూ కూర్చుంటే, వెంకట్రావు ఇక్కడ ఏదో కోవిలు కడతా అన్నారట, అది నీ వల్లే జరగాలి, ఆయనకి సిద్ధయ్య నువ్వు, నీ వరకు జరుగుతుంది, అది చెయ్యు అని అన్నారు. అయితే ఎక్కడ కడతారు, ఇగో స్థలం ఇక్కడ, ఇది చూపించాం, పంచాయతీది అనుకోండి, చూపించి అయితే అర్జెంట్ క్లీన్ చేయండి అన్నారు. గర్భాలయంకి ముహూర్తం ఇచ్చారు. ముహూర్తం రాట కూడా పాతిశారు. 9 ఉల్లోపు 9 అడుగులు లోతు, మంచి వర్షకాలం, కార్తీక మాసం, మంచి వర్షాలు, గేదెని చెరువులు ఉన్నాయి, ఉప్పొంగిపోతుంది, 2 ఇంజన్లు పని చేయలేకపోతుంది 9 అడుగులకి. అలాగా వర్క్ చేస్తున్నాం. నేను రాజమండ్రి వెళ్ళి శంకుస్థాపన శిలపట్టుకుని వస్తాను, యంత్రాలున్ని మీరేమో తయారు చేసేయండి, నేను వచ్చేస్తానని అన్నారు. భారతదేశంలో ఇది రెండవది. ఒకటి హిమాలయ పర్వతాల్లో ఉంది, జార్ఖండ్కి 90 కిలోమీటర్లు నవదుర్గలు. ఆ తర్వాత ఇక్కడే కడుతున్న ఆ ప్లాన్ ప్రకారం కట్టురా అని అన్నారు. అలాగని గురువు గారు అన్నాను. సెంటర్లో 3 అడుగులు ఎత్తుని పునాది తీసాం, దిమ్మ కట్టాం, శిలకి దిమ్మ కడితే ఆ నీరు ఊరిపోతుంది, గొయ్యి నిండిపోయి. ఆయన వచ్చారు మరుచుట్టు రోజు ఉదయం శిల పట్టుకొని వచ్చేసరికి నిండిపోయింది గొయ్య. 2 ఇంజన్లు పెట్టి తోడిస్తే కుర్చీ దించమన్నారు. ఆయన కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళు కట్టి కుర్చీలో దించాము. చుట్టూ 4 కర్రలు పాతమన్నారు. పాతిన తర్వాత ఆ 4 కొయ్యలు పెట్టమన్నారు. ఆ 4 కొయ్యలకి 4 చీరలు కట్టిమన్నారు. దుప్పట్లో చీరలో ఏదో ఒకటి, అంటే ఆయన కనబడకుండా కట్టిసాము. అయితే చేతికి తాడు కట్టి ఆ తాడుని ఒక చిన్న రాయి పెట్టి కట్టి యువతలకు ఇచ్చినారు. నేను ఎప్పుడు తాడు లాగుతానో అప్పుడు నన్ను బయటికి తీయండి అన్నారు. ప్రతి సెకండ్కి మునిగిపోతుంది. ఆయన గంట రాకుండా అందులోనే ఉండిపోయారు తపస్సు చేసుకొని. ఉండిపోతే మాకు శిరస్సు కనబడుతుంది. శిరస్సు రాను ఇలా ములికొచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, తాళ ములిగిపోతే ఏడిది మనం మాట పడిపోతామేమో అని భయపడి ఆఖరికి ఇంకా మీదకి వెళ్ళిపోతే 1 గంట పోయిన తర్వాత తాడు లాగితే బయటకు తీసాం. తెల్లగా ఒరిసిపోయినారు. వెంటనే తుడిసి చెమ్ముడు కాఫీ తెచ్చి కాఫీ ఇస్తే తాగారు, తశాంతి అయ్యారు.
ఇప్పుడు మీకు దివ్యంగా ఉంటుందిరా ఆలయం. ఈ 9 దుర్గల ఆలయం మీకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. ఈ ఆలయమే మెయిన్, మనకి అందరికీ అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పారు. అలాగే గురువు గారు అన్నాం. అక్కడ కట్టడం ప్రారంభించాం. మేము ఎప్పుడు కట్టడం ప్రారంభించాము, రాను రాను మాకు వ్యాపారం తగ్గిపోయాయి. రాజధానిలో వర్క్షాపులు పెరిగిపోయినాయి. రాను రాను డౌన్ అయిపోతుంది. కట్టడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కృష్ణయాజి గారిని ఒకసారి మేము వెళ్ళిపోతున్నాము పార్వతీపురం, సద్గురు కృష్ణయాజి గారు ఆయన కలిశారు. గురువు గారు నాకు తెలుసు బాగానే, ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఆయన కలిసి గురువుగారు ఇలా వ్యాసానంద భారతి నవదుర్గలు కడతా ఉంటున్నారు, ఊర్లో అందరూ ఆక్షేపిస్తున్నారు, పెద్దలు చిన్నలు పంతులు అందరూ ఒక చదువురాని మొద్దు ఆలయం కట్టడం ఏంటి, నవదుర్గలు, దీనికేమో ఆ కరెంట్ పోటు తోడేటి, బుద్ధి జ్ఞానం లేదేటి అని అది అనౌన్స్ అయిపోయాయి ప్రతి వాడికి. ఒక దుర్గకే భయపడుతున్నాము, 9 దుర్గలు కడితే ఏటైపోతుంది అని భయపడుతుంటే గురువు గారు అన్నారు, ఆయన చెప్పింది సామాన్యుడు కాదు, ఆయన భగవత్ స్వరూపుడు, హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసినటువంటి మహాన్నటువంటి వ్యక్తి అని చేతను చేసేయండి అని అన్నారు. ప్రారంభించి ఎవరు అలా కట్టుకుని వచ్చాం. రాను మాకు ఇబ్బందులు పడిపోతున్నాం. ఏదో కష్టపడి స్లాబ్ లెవెల్కి తెచ్చాం. ఐరన్కి డబ్బులు లేవు, సిమెంట్కి డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాం. ఐరన్కి గ్రంథి మల్లిబాబు గారు సహకారంతో ఐరన్ అడిగాం. అప్పుడు ఐరన్ ఫ్యాక్టరీ ఉంది రాజాంలో. తమ్మగురుని తీసుకుని వెళ్ళాను. తమ్మగురు అంటే మీకు ఈ 15-20 జిల్లాల్లో మహాగౌరవం. ఈశ్వరరావు గారు మల్లిబాబు గారు తమ్ముడు. ఒరే ఈశ్వరరావు, ఆడికి కావాల్సింది ఇచ్చి, తమ్మగురు గారు మీరు ఎందుకు వచ్చారు, నేను కౌరు పెడితే నేను వచ్చి ఇద్దును కదా, దానికి మీరెందుకు రావాలి అని నన్ను దెబ్బలాడారు. ఆ మరుచుట్టు రోజు వెళ్ళాను. ఏటెట్ కావాలంటే ఇక్కడ ప్రసాద్ అని కార్పెంటర్ ఉన్నాడు, భాస్కర్ రావు ఒకటి మంచి పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అది కట్టడం ప్రారంభించాం. వాళ్ళు ఏమో ఐరన్కి మాకు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ పట్టుకొని వెళ్ళాను. నాకు ఫుల్ పీసులు ఇవ్వక్కర్లేదు, ర్యాండమ్ పీసులు ఇవ్వు అని ఈశ్వరరావుని అడిగాను. ఈశ్వరరావు గారిని అడిగితే ఈశ్వరరావు గారేమో వాళ్ళ అన్నయ్య కొడుకేమో ఆర్డర్ చేశారు, ఆడికి కావాల్సింది ఇచ్చి అంటారని. వాళ్ళ అన్నయ్య కొడుకు ఏడ్ చేశాడు. అనుకున్న దాని మీద 1 టన్ను ఎక్స్ట్రా ఇచ్చారు. అయితే దివ్యంగా 9 గోపురాలతోటి వేసాం. అన్ని స్లాబ్ లెవెల్కి తీసుకొచ్చాం. పెక్క వచ్చింది, ఇసుక వచ్చింది, సిమెంట్ లేదు. ఇలా బొట్టు పెట్టడానికి కూడా ఒక డ్రాప్ లేదు సిమెంట్. అయితే ఏటి చేయడం, భాస్కర్ మేస్త్రి వచ్చాడు. మా అయ్య ఏటి పడుకున్నావు ఏటి నువ్వు? ఆ రోజు 1:02 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. పడుకున్నాను. తెల్లవారులో ఐరన్ కట్టడం ఇవన్నీ ఉన్నాయి. పడుకుంటే నువ్వు పడుకున్నావేటి, తొందర లేచి సిమెంట్ చూడని అన్నాడు. సిమెంట్ కొనడానికి పావలా జేబులో లేదు. ఏటి కొనేస్తాము, 100 బస్తాలు కావాలి. వస్తున్నాను సైకిల్ వేసుకొని. వస్తుంటే పార్వతీశం గారు కనిపించారు. తలుపు తీస్తున్నారు. బనిచెట్టి పార్వతీశం గారు. ఏట్రా తెల్లాసరికి వెళ్తున్నావు అన్నారు. మీకోసం వచ్చాను అన్నాను. ఏమని అన్నారు? ఏమనంటే ఇలాగా మీ మామయ్య కోవిలు కడుతున్నారు, మా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, మీరు మాకు సిమెంట్ అరువు ఇవ్వాలి, అది నేను బ్రతికుంటే తీరుస్తాను, లేకపోతే లేదు, నాకు మాత్రం సిమెంట్ ఇవ్వాలి అన్నాను. ఏట్రా ఎన్ని కావాలి, మీరు ఎన్ని ఇస్తున్నారు చెప్పండి అన్నాను. నేను 10 ఇస్తాను అన్నారు. 10 కాదండి, మీరు 100 ఇవ్వండి, ఇంకొక 100 అరువు ఇవ్వండి అన్నాను. ఇదే మంచి ఫిట్టింగ్ అని అన్నారు. ఆ రోజు లారీ వచ్చింది, 200 బస్తాలు పంపించారు. ఆ డబ్బులు కూడా కిరాయి కూడా నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు, మీరే ఇవ్వండి అన్నాను. ఇది నాకేనా అన్నారు. తప్పదు మరి అన్నాను. ఆయన ఇచ్చారు. అలా 300 బస్తా తెచ్చాను. 8 అయ్యేసరికి 8-9 మధ్యలో వచ్చాయి 300 బస్తాన్ని. స్లాబ్ ప్రారంభించాం. స్లాబ్ దిగేసరికి లేబర్కి డబ్బులు ఇవ్వాలి, ఏడ్ చేయడం, స్లాబ్ అవుతుంటే నిలబడ్డాను. వైజాగ్ నుంచి ఒక పంతులమ్మ గారు దిగారు హొందరాం వెళ్ళడానికి. ఆవిడ అడిగారు ఏటి కడుతున్నారని. ఇలాగా నవదుర్గ ఆలయం కడుతున్నాం, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు, హిమాలయ పర్వతాల్లో 9వ శిఖరంలో ఉంది, ఇది 2వది ఇది అని అన్నారు. ప్రస్తుతానికి డబ్బులు లేవు, నాతో ఎవరిని పంపిస్తారా, ఒక 5,000 ఇస్తానన్నారు. అలాగే నమ్మా అన్నాను. ఆ మేస్త్రిని పిలిచాను, ఒక గుంట వెనకాతల ఆడితే పంపించాను ఆవిడతోటి. అప్పుడు బస్సులు లేవు, జట్కా బండిలో వెళ్ళారు. ఆవిడ వెళ్ళినంటనే 5,000 రూపాయలు ఇచ్చారు. 5,000 రూపాయలు ఇచ్చి ఆ కుర్రోడిని అదే జట్కాలో పంపించారు. 5,000 రూపాయలు భాస్కర్ మేస్త్రికి ఇచ్చాను. భాస్కర్ చేశాడు. ఇది చాలా మాయ అన్నాడు. చాలకపోతే నన్ను ఏడు చేయలేను, నువ్వు వెళ్ళగోళ్ళ సర్దుబాటు చేయు, రేపు ఇప్పుడు ఏదైనా అంతిస్తానని చెప్పాను. మనకి వెనకాతల అమ్మవారు అటు చూసే స్టూల్ మీద ఉన్న అమ్మవారిని 3 సంవత్సరాలే బండి తిప్పుతున్నాను. లక్షవారం శుక్రవారం ఒక రిక్షాలో కూర్చోబెట్టి అమ్మవారిని ఇంటింట లక్షవారం సంతలో పెట్టేవాడిను, చుట్టుపక్కల తిరిగేవాడిను, శుక్రవారం ఇంటింట తిరిగి అలాగా కష్టపడి ఆలయం కట్టాం. 3 సంవత్సరాలు రిక్షా తిప్పాను. ఒక 2 కుర్రాళ్ళని పెట్టుకొని రామలక్ష్మణులని తిరిగి ఏదో భగవంతుడి దయ వల్ల అందరి కృప వల్ల తయారైపోయింది. శంకుస్థాపనకు రెడీ అయిన విగ్రహాలు తెచ్చాం. మండపం లేకుండా ఉట్టు ఆలయమే కట్టాం. విగ్రహాలు ప్రతిష్ఠ చేసాం. భూమికి 5 అడుగుల ఎత్తులో కట్టాం. ప్రతిష్ఠకి కృష్ణయాజి గారు ఒక యంత్ర స్థాపన చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వ్యాసానంద భారతి అవధూత మేమిద్దరం కలిసి మళ్ళీ యంత్ర స్థాపన చేసిన తర్వాత మరి చుట్టూ కూర్చోబెట్టాను. తెల్లారులేసి కూర్చోబెడితే విగ్రహాలు భాస్కర్ రావు మేస్త్రిని, ఈ ప్రసాద్ కార్పెంటర్, ఈయన లెవెల్ చూసుకొని మొత్తం మీద
విగ్రహాలు సరిపెట్టేసింది. తన్ని స్థాపనలు అయిపోయినాయి. ఎవరు రావడానికి భయపడిపోయారు. ప్రతిష్ట కార్యక్రమానికి భయపడిపోయారు. ఎందుకు అమ్మవారు విగ్రహాలని ఎవరు రాకపోతే అప్పుడు నేనే అన్నిని కూర్చోబెట్టాను. మెయిన్ అమ్మవారు ప్రతిష్టకి సుహాసిని ద్వారా అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పంతులు గారు ఉండేవారు. ఆయన భార్య అమ్మవారు దీని పక్కన నిలబెట్టి ఆవిడ ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మేము లోపల 10 మంది ఎంతమంది ఉన్నాం గర్భాలయంలో. విశాల్ గారు తమ్ముడు, విశాల్ గారు, కృష్ణయాజి గారు, తమ్మయ్య గురువు గారు, వాళ్ళు ఎవరో ఇలా దగ్గర అందరూ కళ్ళు మూసుకోండి, నేను ప్రాణ ప్రతిష్ఠ చేస్తానని ఎవరు కళ్ళు తెరవద్దు అని అన్నారు. కళ్ళు తెరవద్దు అంటే సరే అలాగే అన్నాను. అందరం కళ్ళు గట్టి మూసాం. ఎవరు కళ్ళు తెరిచినా కళ్ళు పోతాయి అన్నారు. అది కళ్ళు మూసాం. కళ్ళు మూసిస్తే ఒక అరగంట పోయిన తర్వాత నా చెయ్యి పట్టుకొని అమ్మవారు ఈ పిక్కల మీద వేశారు. కాలు మీద వేస్తే ఎలా ఉందిరా అన్నారు. నేను కళ్ళు తెరలేదు, కళ్ళు మూసుకునే ఉన్నాను. ఎలా ఉందంటే ఆడవాళ్ళ కాలు ఎలా పక్కన ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ కాలు అనుకున్నాను. ఆడవాళ్ళ కాలు ఎలా ఉంటే మెత్తకుంటాయని అన్నారు. అదేంట్రా ప్రాణ ప్రతిష్ఠ అంటే కళ్ళు కదలికి చూపించారు. హార్ట్ బీటు ఎవరైనా దమ్ముందా హార్ట్ బీట్ టెటస్కోప్ పెట్టి చూడమన్నారు. చూశారు, దివ్యంగా ఉంది. అప్పుడు చెప్పారు, నువ్వు ఎవరు కోరని కోరికలు తీర్చకపోతే జాగ్రత్త అని కాశనిచ్చారు. అలాగే అందరూ చేస్తున్నారు. ఒక రోజు గొప్ప మెరికలు. సాలూరు నుంచి వరిచి అని కోతలకి భార్యాభర్తలు ఇద్దరు లేబరే. వరిచి అని కోతలు కొడుకుని తీసుకొని వెళ్ళారు. కొడుకుని తీసుకొని వెళ్తే కొడుకు ఆడుకుంటుండగా కంకి తగులుకుంది. కంకి అంటే వరెన్ను ఆ కళ్ళుకి తగిలితే ఆ కళ్ళు దెబ్బ తినేసాయి. అయితే ఆ కుర్రోడిని తీసుకొని కోతలన్నీ అయిన తర్వాత తీసుకొని గరివుడు వచ్చారు. గరివుడు వస్తే అమ్మ 2 కళ్ళు దెబ్బ తినేసాయి, మరి పనికిరావు. ఏమైనా ఎవరైనా కళ్ళు డోనర్స్ చేస్తే మీకు కౌరు పెడతాము, మీరు రండి, తప్పకుండా వేస్తామన్నారు. మాకు బావి ఉండేది అమ్మవారికి భాగం చెల్లించడానికి. అక్కడ బావి తవ్వాము. ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నాం దిమ్మ, అక్కడ ఉండేది బావి. పెడితే భార్యాభర్తలు పిల్లల్ని చంపేసి ఆ బావిలో పడేసి మనం చీకటి బస్సు ఎక్కిపోయి నడిచి ఎలాగో వెళ్ళిపోదాం అని అనుకున్నారు అని ఏడుస్తున్నారు బోరుమని. 8 గంటల 8-9 ప్రాంతంలో బస్సు వాళ్ళు వెళ్ళడానికి బస్సులు లేవు, ఉండిపోయినారు. మేమేమో వర్క్ షాప్ కట్టుకొని వెళ్తుండగా అది ఏడుస్తున్నారు భార్యాభర్తలు. ఇంకా ఆలయం కట్టలేదు, ఆలయం ఉంది. ఈ కుర్రాడు చుట్టూ తిరుగుతున్నాడు ఆలయం చుట్టూని ప్రదర్శనలాగా. అమ్మ అని అన్నాడు మేము వెళ్ళేసరికి. ఏమమ్మా అదే బాబు బాగున్నాడు కదా, ఏడుస్తున్నారు దేనికని అన్నాను. ఆ చూసి అంత పొంగిపోలేదు, ఇంకా ఏడుపు లావైపోయింది. ఆ కుర్రాడిని పట్టుకొని ఆ తల్లి రక్షించింది, కళ్ళు కనిపించాయని. ఇలా గరివిడి వెళ్ళాం బాబు, ఇలాగ కాదన్నారు, ఇలా పరిస్థితి వచ్చింది అని అన్నారు. ఫోన్లో రక్షించిన తల్లి మొదటిదే ఇది అనుకున్నాం. ఆ రోజు రాత్రి వాళ్ళకి భోజనాలు తెప్పించి వెళ్ళిపోవడానికి ఛార్జ్ ఇచ్చి పంపించినాం. ఒక రోజు కోమట్ల పెళ్లి ఒకటి అవుతుంది. అమ్మవారు చూపించడానికి బంగారు ఆభరణాలు పల్లెంలో పెట్టుకొని ఇందులోనే ఎవరో చూశారు, ఆ పొట్లం ఇప్పారు. ఆ పొట్లం మళ్ళీ నొక్కిశారు ఎర్రటి ముచ్చితోటి. నొక్కిస్తే సమానంగా హాస్పిటల్ సెంటర్కి వచ్చేసరికి ఈ పల్లెంలో ఉన్న బంగారు మూటని లక్ష్యవారం ఆ రోజు గద్దె తన్నుకెళ్ళిపోయి ఎప్పుడు తన్నుకెళ్ళిపోయిందో ఆవిడ గోళ పేదరికం. ఏదో కష్టపడ్డారు, సంపాదించుకున్నారు రూపాయి. పాముటోడు ఎక్కడ సంపాదించినాడు, ఆడి బొర్ర కొట్టాడు, ఈడి బొర్ర కొట్టాడు, తిట్టుకొని పేదలేమో ఆ వెనకాతలు పరిగెడుతున్నారు. ఎక్కడ పడి తినే పట్టు దొబ్బిద్దాం అని ఈ ఆభరణాలని కొన్ని 100 మంది వెనకాతలు పరిగెడుతున్నారు. తిరిగి ఆ పల్లెంలో పడిసింది. ఎక్కడ తన్నిందో అక్కడే వేసింది. భీమరాజు అని ఆయన భార్య. ఓ జనాలు బుర్ర కొట్టుకున్నాడు ఒకడు, ఎత్తివేసినాడు ఒకడు, తల్లి పొరపాట్లు మాట్లాడేసామని. మెరికల్స్ చాలా ఇలాంటివి ఎన్నో జరిగాయి. గతించిన 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు అయింది దేశాలు ప్రారంభించి. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను నేను. 18 మందితో ప్రారంభించాం. ఆఖరికి వచ్చేసరి 40వ రోజు వచ్చేసరి 90 మిగిలాం. అందరికీ ఇళ్ళకి భోజనం డబ్బులు ఇచ్చాను. ఆడు సంపాదించింది. దేదీప్మానంగా ఎంతవరకు బాగుంది.